చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్ నగర్ కాలనీలో ఆత్మహత్య చేసుకొని అనుమానాస్పద స్థితిలో ఒక విద్యార్థిని, ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని జనీమా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇందుకు కారణం తనని ప్రేమించినటువంటి వ్యక్తి జగదీష్ ఆత్మహత్యకు కల కారణం అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రజెంట్ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత అంత్యక్రియల కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? నాకు ఏం తెలియదు సార్. నేను బండికాడికి పోయినాకలా నా కాడికే ఒక పిల్లగాడు వచ్చిండు. ఫోన్ చేసింది నా బిడ్డ నాకు. ఫోన్ చేసి అమ్మ జగదీష్ అంట అన్న అబ్బాయి వచ్చిండమ్మ అంటే, ఎందుకు పోయినావు అబ్బాయి మా ఇంటికాడికి, మేము లేకుండా ఎందుకు పోయినాం అన్న. నీ బిడ్డ అంత నీ అంత చూద్దామని పోయినా నేను అన్నాడు. మా ఆయనతో మాట్లాడుతా అన్నారు కదా, మా ఆయనతో మాట్లాడండి, మీ అక్కని తీసుకొని మీ అమ్మని తీసుకొని వస్తాను అన్నావు కదా, సరే వారం తర్వాత వస్తానన్నాడు. నేను వాడు హాస్పిటల్లో పడ్డా, నేను నీ బిడ్డ గురించి నేను పురుగుల మంది తాగినా అన్నాడు. వాడు పురుగుల మంది తాగినాడు. పొద్దున 7ంటికి ఎట్టొస్తాడన్నా, 7ంటికి వచ్చిండు. మేము బాగానే వాడు వచ్చినట్టున్నాడు, కాపలా కాస్తున్నాడు నా బిడ్డను. అయితే నా బిడ్డ నాకు ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ ఇట్లా జగదీష్ గాడు వచ్చిండనంటే, నమ్మటే చెప్పులు వేసుకొని వస్తూనే ఉన్నా. వాడు నాకు ఎదురుగా వచ్చిండు. వాడు నీ బిడ్డ డోరు కొడితే తీయట్లేదని మళ్ళా అబద్ధం చెప్పి వాడే నన్ను తీసుకుని వచ్చి బయట గొల్లెం పెట్టినట్టుగా మామూలుగా పెట్టేసి నీ బిడ్డే చేసుకున్నట్టుగా చిత్రీకరించిండు. ఎప్పుడు వచ్చిండు? ఇదంతా చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చాడా? చిత్రీకరించినాక నా దగ్గరకు వచ్చిండమ్మా. చిన్నాకలే నాకు నేను అన్న, నా ఇంటికి నాకు తెలియకుండా ఎందుకు పోయినావు, మీ అమ్మ మీ అక్క వచ్చి మాట్లాడతానని మీ అక్క మాట్లాడింది కదా నాతోని అని అంటే, సరే అమ్మ అని చెప్పేసి నేను అన్న. వాడు సాగు బతుకు నీ బిడ్డ కోసం పురుగుల మంది తాగిన అన్నాడు. వాడు వాళ్ళ అక్క కూడా నన్ను తిట్టి నా బిడ్డను తిట్టింది, నీ వల్ల నా తమ్ముడు పురుగుల మంది తాగింది అని చెప్పి తిట్టింది. తిట్టినాక మీ ఆయన కాడికి వచ్చి మాట్లాడుతా అన్నారు. సరే వారం తర్వాత వస్తాను అన్నాడు. మా తమ్ముడు పరిస్థితి బాగలేదు, సిచ్యువేషన్ బాగలేదు అని చెప్పింది అది వాళ్ళ అక్క. నిన్న జరిగింది అది, సిచ్యువేషన్ బాగలేదు, నా తమ్ముడు పురుగుల మంది తాగిండు, ఇప్పుడు అడ్మిట్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాం, మా అమ్మ దగ్గరికి తీసుకొని మేము ఊరికి పోతున్నాం. నిన్న ఊరికి వచ్చినాక వారం తర్వాత నా తమ్ముడిని, మా అన్నని మా తమ్ముడిని తీసుకొని మా అమ్మని తీసుకొని మీ ఆయన దగ్గర మాట్లాడతామంటే మాట్లాడమన్నా. తెల్లారి పొద్దున్నే వచ్చిండు అయ్యా. తెల్లారి పొద్దున వచ్చినాక నాకు తెలీదు. నేను మా ఆయన ఇద్దరం కలిసి 7ంటికి వెళ్ళిపోయాను. 7ంటికి పోయినాక 8ంటికి మేమిద్దరం కలిసిపోయినాక నేను ఫోన్ చేసిన, అన్నం తీసుకొని వస్తానన్నావు కదా జనిమా, మామయ్య దగ్గర పోదాం అన్నావు కదా, ఇలా మామయ్య దగ్గర పోదాం డాడీకి ఎట్నని చెప్పి మామయ్య దగ్గర పోదాం అన్నది ఈ విషయం మాట్లాడటానికే. సరే నాన్న, వాళ్ళ డాడీకి చాలా భయపడుతుంది, మాట్లాడుకుంటూనే వెళ్ళిపోవడం జరిగింది. ఇగో వీళ్ళ డాడీకి భయపడుతుంది నా బిడ్డ. అయితే డాడీకి చెప్పను మమ్మీ, నేను మామయ్యకి ఏనున్నా, వాళ్ళ మామయ్య దగ్గర చానాలు పెరిగింది నా బిడ్డ. అయితే నేను మొత్తం మా మామయ్యకి చెబుతాను, నేను పోతాను అన్నది. సరే మన ఇద్దరం కలిసి పోదామమ్మా, నేను డాడీకి చెప్తా నేను అన్న. అర్ధగంట 10 నిమిషాలే అన్న. దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నీతో పాటు అతను రావడం జరిగిందా? నా బిడ్డ నా కాడికి రాలే, వాడే నా దగ్గరకు వస్తాడు. అబ్బాయి మీతో పాటు జగదీష్ అనే వ్యక్తి మీ దగ్గరకు వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత మీతో పాటు వాడేనయ్యా నన్ను ఎక్కించుకొని వచ్చిండు. వాడే అద్దం బాలు కొట్టిండు, తలుపు కూడా వాడు మామూలుగా గొల్లెం పెట్టిండు. చిత్రీకరించి నుంచి పెట్టలేదు, లోపల నుంచి పెట్టలేదయ్యా, లోపల నుంచి పెట్టలేదు. నా బిడ్డ యాంగ్ కాగానే నాకు ఫీజు వేర్లు ఎగిరిపోయి నా బిడ్డ ఊరేసుకుంటే నాలుక ఇట్లా ఖర్చుకొని పోవాలి కదా, ఎట్ట ఏం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? మీరు లోపలికి పోయి చూడంగానే ఎలాంటి సిచ్యువేషన్ లో ఎట్లుంది కాళ్ళు ఆనే ఉన్నాయి అన్న, కిందకి కాళ్ళు ఆనే ఉన్నాయి. వాడు చేసినాకలే నా దగ్గరకు వచ్చి ఏం తెలియనట్టు వాడి మీదకి వచ్చిద్దని వాడు నా దగ్గరకు వచ్చి, మీ అమ్మాయి డోర్ తీయట్లేదు, ఎందుకు పోయి వచ్చిన అంటే, నీ బిడ్డని నిన్ను చంపాలని వచ్చినా నేను అని అన్నాడు. నా బిడ్డ నా కోసమే ఉందో ఏమో నాకు తెలీదు. లేదన్నా, లేదు అసలుకి. సిపిఆర్ చేసిన, నోట్లో నుంచి నాలుక ఎమ్మటే తీయగానే లోపలికి వెళ్ళిపోయింది అమ్మాయికి. నాలుక బయటికి లేదు. పోయినాకలా ఎమ్మటే తీసినాకలా నోట్లో నోరు పెట్టి ఊదినా. పిల్ల గాలిలాగా వచ్చినట్టు అనిపించింది నాకు. నా బిడ్డ బతికిద్ది అనుకున్నా నేను. వాడు ఎమ్మటేగా ఫోన్ స్విచ్ ఆఫ్. అందరు వచ్చిర్రు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చిర్రు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, ఎమ్మటే ఫోన్ చేస్తే వాడు అమ్మాయిని దింపిన వెంటనే తను ఇంకా కనిపించుకోలేడు. వాడు కనిపించని ఎమ్మటే దించిండు, లేడు. ఇంకా
ఈ అన్న వాళ్ళు మేము అందరం ఉన్నాం. ఇంకా పిల్లగాళ్ళకి ఎవరికో ఫోన్ చేసినట్టున్నారు. తెలిసిన పిల్లగాళ్ళు వస్తే కొంచెం బతికినట్టు ఉంటదేమో, నా బిడ్డ బతికిద్దేమో ఆశతోని ఆ పిల్లగాళ్ళ బండి అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు. గాయాలు చూసారమ్మా? ఏడ కొట్టిండు, ఏడ గొంతు బిసికిండు. నాకు అర్థమైపోయింది గొడవ. ఫోన్ లో ఎందుకో సౌండ్ వచ్చింది, ఏంది జమ్మి రావట్లేదంటే అన్నం కడుతున్న గిన్నెల సౌండ్ అన్నది. వాడు మాటలేని పడుతుంటే వాడు వచ్చిండు మమ్మీ అన్నది. వాడన్నాడు కదా నిన్న ఇంట్లోనే ఉన్నాడు వాడు. నేను ఫోన్ చేసినా రాలేదేందమ్మా అని ఫోన్ చేస్తే నేను వస్తాను మమ్మీ, అన్నం కట్టుకొని వస్తాను, మామయ్య దగ్గర పోదాం అన్నది. ఈ 2 మాటలే నాకు చెప్పింది ఇవాళ. చెప్పేసి తర్వాత వాడు ఏం చేసిండు, ఇంక పరారయ్యిండు అయ్యా వాడు. నాకు ఇంకేం చెప్పలేదు మా అమ్మాయి. అయితే వాళ్ళ నాన్నకు భయపడి మా మామ ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ అంటే ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు లేకపోతే వాళ్ళకి సంబంధించి రిలేషన్షిప్ గురించి ఎప్పుడు మాట్లాడడం జరిగింది? ఇబ్బంది మాట్లాడినా చిన్న నేను నిన్ననే ఇట్లా తెలిసింది. అబ్బాయి మందు తాగినని చెప్పింది వాళ్ళ అక్క. మందు తాగిన అని చెప్పి నాకు నిన్ననే తెలిస్తే చెప్పలేదు. వాడు టార్చర్ పెడుతున్నా అన్నది. నేను మర్చిపోతాను, నాకు వద్దనంటే వారం అవుతుంది. నేను మర్చిపోతానంటే వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు మమ్మీ, నన్ను నిద్రలేని రాత్రులు గడిపిస్తాడు. నాన్నకు చెప్తా, లేకపోతే డోర్ కొడతా, అర్ధరైతులు వస్తా అని బెదిరిస్తాడు నన్ను అని చెప్పింది. వారం క్రితం చెబితే నేను అన్న కదా పోదాం మమ్మీ, మరి అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయినాక పోదాము, మావయ్య దగ్గరకు పోదాము, పోయినాక చెబుదామంటే సరే మమ్మీ అన్నది. వాడేం చేసిండు, వాళ్ళక్క నాకు నీ బిడ్డ వల్లనే నా తమ్ముడు మందు తాగిందని నన్ను నా బిడ్డను తిట్టినా కానీ నా బిడ్డదే తప్పు అనుకుందామమ్మా, వచ్చి మాట్లాడదాం, నీ బిడ్డ నీకెట్లనో నా బిడ్డ నాకు అట్లా అని చెప్పేసి నేను అన్న తర్వాత తెల్లారి పొద్దునే వాడు ఎట్టొస్తాడయ్యా, వాడు సాగు బతుకులో ఉన్నాడు అని చెప్పింది వాళ్ళ అక్క. సాగు బతుకులో ఉన్నాడు నా తమ్ముడు, నీ బిడ్డ వల్ల నాకు తమ్ముడు మందు తాగిన అన్నది, పురుగుల మందు తాగిన అన్నది. ఎంతలోకి ఎట్టొస్తాడమ్మా, వాడు అడ్మిట్ ఉన్నాడు. ఎప్పుడైనా వచ్చి గొడవ పెట్టుకోవడం గానీ మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం పెట్టుకోలేదు. ఫోన్ మాట్లాడుతుంటే కూడా నేను తిట్టేదాన్ని తిడుతుంటే కూడా లేదు మమ్మీ ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతున్నా నన్ను, ఎవరితో మాట్లాడొద్దమ్మా అని కూడా నేను బెదిరించేదాన్ని. ఫోన్ మాట్లాడుతుంటే కూడా నేను తిట్టినా అన్న, నేను తిడుతూనే ఉన్నా, నేను తిప్పుతూనే ఉన్నా. అప్పటికి నేను చెబుతానంటే వాళ్ళ డాడీకి బాగా భయపడుతుంది. ఎగ్జామ్స్ వల్ల కూడా వాళ్ళ డాడీకి భయపడి నేనుండను మమ్మీ, నేను చచ్చిపోతా మమ్మీ అనేది. నాకేంది మమ్మీ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇదన్నీ నాకు ఇట్లా టార్చర్ పెడుతున్నాడు వాడు. వారం 10 రోజులు మించని ఎగ్జామ్ అప్పుడే టార్చర్ పెడుతున్నాడు వాడు. ఎప్పటి నుంచి పరిచయం ఈ అబ్బాయి జగదీష్? 5 నెలలేనంట, 5 నెలలది నాకు తెలీదు. వాడు ఎక్కడో ఆఫీసులో పని చేస్తారంట, నాకు తెలీదు. చేపల మార్కెట్ లో నేను ఆఫీసులో చేస్తానని చెప్పిండు, నాకు అసలు ఏం తెలీదు. తెలియపోయినా కానీ నాన్న మీ అమ్మకి నువ్వు ఎట్లున్నావు, నా బిడ్డ నాకు అట్లా అని నేను చెప్పిన అయ్యా వాడికి. చెబితే నన్ను తిట్టి నన్ను ఈ పని చేసిర్రు, నా బిడ్డని వాడే చంపేసి నా దగ్గరికి ఏం తెలియనట్టు వచ్చిండు. వాడి మీదకి రాకుండా వచ్చిండు. కొంతమంది అనుకుంటారు చంపేస్తే ఎట్టొస్తారని నన్ను అనుకుంటారు కానీ కాదు, చంపేసినాకలా వాడి మీద. మీరు చెప్పలేదమ్మా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు సరే వదిలేసి అని చెప్పడం గానీ? చెప్పిన మా ఆయనకు చెప్పలేదు, నేను చెప్పలే. ఆయమ్మే వాళ్ళ నాన్నకు ఆయమ్మే వదిలేస్తానని చెబుతుంది, వదిలేస్తానని చెప్పింది. వదిలేస్తానని చెబితే కూడా ఆయమ్మే వాళ్ళ అక్కకి ఏం చెప్పిందంటే నీకు మాకు సెట్ కాదమ్మా, మా ఆయన కూడా పెళ్లి చేసేవాడు కాదు, మా అమ్మాయికి మేము అసలు చేయదలుచుకోలేదు, మా ఆయన ఒప్పుకోడని డైరెక్ట్ గా అబ్బాయికి ఎన్నోసార్లు చెప్పిన వాడిని కూడా చెప్పిన నేను. చెప్తే కూడా 4-5 సార్లు చెప్పినా కూడా నేను చెప్తే కూడా సరే మరి ఎట్టయితే నువ్వు మీ అమ్మాయికి ఫోన్ చేయ. వాళ్ళ అక్క ఏమన్నదంటే మీ అమ్మాయి మాకు ఫోన్ చేయదు, మా అబ్బాయి మీకు ఫోన్ చేయడని నిన్న చెప్పింది. తెల్లారి పొద్దుగాలకి ఇది చేసిండు వాడు చేసిందే ఇదంతా. ఎవరు లేరు. చెప్పండి ఫాదర్ గా ఇప్పుడు ముఖ్యంగా సిచ్యువేషన్ చూస్తే పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి, ఏం చెప్తున్నారు? పోలీసులు అంటే నేను ఎగ్జాక్ట్లీ 7:50కి బయలుదేరి నాకు కూడా అసలు ఏం మ్యాటర్ అయితే తెలియదు. నా బిడ్డ ఊడుస్తుంటే పొద్దున్నే నేనే జోగ్గా దగ్గరికి వస్తుంది బాగా నా దగ్గరికి. నేను తలదూకుంటా, స్నానం చేసి తలదూకుంటా దగ్గరికి వచ్చిన జమీ మన ఇద్దరం ఒకటి, వాళ్ళిద్దరు ఒకటి, మైగాడు వాళ్ళిద్దరు. తల్లి అని అంటే నవ్వింది, కానీ నా బిడ్డ కనీసం ఒక కన్నీటి చుక్క కాల్చినా కానీ నేను ఏదో చూసుకునేటండి. ఏం చెప్పలేదు. నేను ఇద్దరం కలిసి ఏం కూడా రోజు లేట్కి వెళ్తారు. సో నేను కూడా వస్తా అంటే ఆటోలో లైట్లు వేసుకొని కాటాలు వేసుకొని ఏమన్నా షాప్ కాడ దించి అక్కడి నుంచి నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో కూరగాయలు పట్టుకుంటున్నా. సగం పట్టుకున్నా 8:20 ఆ టైంలోకి మా ఏమో ఫోన్ చేసింది, అయ్యా జనిమా లేదయ్యా ఊరేసుకుందయ్యా అంటే నేను గంటలో ఇమీడియట్గా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి, చేయండి ముందు ఏదో ఒకటి
అనే అక్కడి నుంచి ఆ కూరగాయలు వదిలేసి అన్ని వదిలేసి బండి కాడ ఇక్కడికి వచ్చాను. ఎక్కడెక్కడ పడేసి నేను రన్నింగ్ వచ్చాను. ఇక్కడికి వస్తే ఇంకెవరు లేదు, డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయినా. హాస్పిటల్కి వెళ్ళిపోతే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఎవరు వీడియో తీయొద్దు, ఫోటోలు తీయొద్దు, అది ఇది అని వాళ్ళందరూ అంటున్నారు. అప్పటికి ఒక డాక్టర్ వస్తే, సార్ మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అంటే ఆయన అన్నాడు, ఇదిగో సిపిఆర్ చూడయా, మేమేం చేయలేము, ఇంకా దారి మధ్యలోనే ఇంట్లోనే అయిపోయింది, చనిపోయింది. ఆయన అన్నాడు, నా కడుపుకోదు కదా నా బిడ్డ, సరే సిపిఆర్ సార్ ఒకసారి ట్రై చేయండి సార్, లేదంటే నన్ను ఎక్కడికైనా తీసుకోమన్నా నేను తీసుకెళ్తాను సార్, ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయండి సార్ అని అంటే, నువ్వు ఎక్కడ తీసుకుపోయినా ఏం లేదు, మొత్తం ఇదిగోనే అది ఒక పేపర్ చూపించారు, అది చూపించి అమ్మాయి తీసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మీరు చూసినంత వరకు అమ్మాయి పైన గాయాలకు సంబంధించి కావచ్చు, ఆ గాయాలు చూస్తే నేను అన్నాను, అమ్మా ఇది నాకు కావాలని నా బిడ్డని చెప్పారన్నాను. నేనప్పుడు నా సొంతంగా నేను నేర్చుకుంటానే, నా బిడ్డని తీసుకుని మా ఫ్రెండ్ ఉంటే నువ్వు చూడు తీరా అని చెప్పి తీసుకున్నా. ఇవాళ ఇదొక్కటే నేను స్టేటస్లో పెట్టిన. ఆ స్టేటస్ నుంచి నా క్లాస్మేట్స్, వాళ్ళ స్కూల్ మేట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఇలా ఇంత దూరం రావడం జరిగింది. చూస్తుంటే మొత్తం చేతులు ఒక సైడ్ కి వంపినట్టుగా కనిపిస్తుంది. చేతికి ఎలాంటి గాయాలు లేవు, కాలు వంకరైనట్టు అంటే అంతే. నేను పొద్దున్న వెళ్ళాను, ఆ నుంచి రాంగలోనే వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేశారు, అవుట్ పోస్ట్ కి తీసుకెళ్లారు, ఎమ్మెల్సీ కేసు అన్నారు. కేసు నుంచి ఏం చేశారు, అక్కడి నుంచి నన్ను పిఎస్కు పంపించారు, చిలకలగూడ పంపిస్తే వాళ్ళు కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని క్లూస్ టీమ్ని ఇక్కడ పంపించారు. క్లూస్ టీమ్ వచ్చి ఇక్కడ సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఆడు మొత్తం చెప్పిండు. సీసీ కెమెరాలు చూస్తే 7:15కి మేము బయటికి వెళ్ళాం. 7:15 తర్వాత 7:22కు వాడు వచ్చాడు, వెళ్ళిండు, 10 నిమిషాలు ఉన్నాడు, వచ్చిండు, మళ్ళీ 7:40కి మా భార్యని తీసుకొని వచ్చాడు. ఈ 10 minutesలో జరిగిపోయింది. ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు, చివరిగా ఏం చెప్పాలంటే నా బిడ్డకి న్యాయం జరగాల, నా బిడ్డలాగా ఏ బిడ్డ అన్యాయం కాకూడదు. ఇట్లా ఇప్పుడు మనకి ఎన్కౌంటర్ ఎలా చేశారో వాడిని కూడా స్పాట్లోనే చేయాలి. మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, అదుపులో తీసుకున్నారా, ఏం తీసుకున్నారా, వాళ్ళు మాకు వివరాలు చెప్పలేదు. మేము మొత్తం హాస్పిటల్లో ఉండి పంచనామా దగ్గర, పోస్ట్ మార్టం కాడ మా ప్రొసీజర్లు నేను మొత్తం అక్కడ ఉండడమే జరిపోయింది. మీకు ఏం జరిగింది ఏంది పోలీసు వాళ్ళని అది మేమేం అడగడానికి సిచ్యువేషన్లో నేను అక్కడనే ఉన్నాను, హాస్పిటల్ దగ్గర. బాడీ తెచ్చుకోవటం, పోలీసులు పంచనామా అక్కడ కూర్చోవటం, ఏం జరిగిందని చెప్పడం చేయటం అది జరిగింది. మీడియా ద్వారా నేనేం చెప్తానంటే, నా బిడ్డని ఎంత అన్యాయంగా ఇవాళ నా బిడ్డ చచ్చిపోతుందని కానీ ఏదైనా జరుగుతుందని కానీ నాకు అసలుకి కల్లో కానీ ఎప్పుడు ఊహించుకోవాలా, ఇట్లా జరిగిద్దని కూడా నాకు తెలియదు, పొద్దున దాకా కూడా నాకేం తెలియదు. కానీ నా బిడ్డకి బతుకుండలోని వాడికి నరకం చూపించినట్టు వాడిని కూడా నా ముందు నరకం చూపించి చంపేయాలి, అది నా కోరిక, నా డిమాండ్. తల్లిదండ్రుల ఆవేదన మనం చూడొచ్చు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి సమాజంలో మన తెలంగాణలో అక్కడ జరిగిన ఇష్యూ అయితే ఎంత ఇష్యూ అయిందో, అలా సజ్జనార్ కాదురా మొన్న సాకల ఆడబిడ్డ చచ్చిపోతే ఎంతమంది ఇష్యూ అయ్యారో అలాగే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని మీరు మీ మీడియా ద్వారా చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామన్నా. మీరు న్యాయం చేయాలి. మొత్తానికైతే తల్లిదండ్రుల ఆవేదన చూడొచ్చు. నా కూతుర్ని అంటే మా కూతుర్ని చంపినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఉరితీయాలి, శిక్షించాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం అనంతరం అంత్యక్రియలు రేపు జరపనున్నారు. ఆ తర్వాత కేసుకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ చిలకలగూడలో దారుణం జరిగింది. ఇంటర్ స్టూడెంట్ జనీమా మృతి వ్యవహారంలో తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జగదీష్ అనే వ్యక్తి తమ కూతుర్ని పెళ్లి చేసుకోమంటూ వేధించడంతోనే ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అయితే జగదీష్ నాయకంగా ఇంటికి వచ్చి తనను పెళ్లి చేసుకోమని వేధించినట్టుగా తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన జనీమా బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంటర్ స్టూడెంట్ జనీమా మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తరచూ పెళ్లి చేసుకోవాలంటూ జగదీష్ వేధింపులకు గురి చేశాడని, కొన్నాళ్ళుగా జగదీష్తో
జనీమా ప్రేమలో పడిందని, అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించినట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న జనీమా ఇంటికి వచ్చిన జగదీష్ తన ఇంటికి ఎందుకు వచ్చావంటూ తల్లి నిలదీయడంతో ఇంతలో ఇంట్లో జనీమా ప్రాణాలు తీసుకుని తెలిసింది. తమ కూతుర్ని జగదీష్ చంపాడంటూ తల్లి ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇంటర్ స్టూడెంట్ జనీమా మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.